జీవితము పువ్వు లాంటిది, గడ్డి లాంటిది. ఇందులోనే కలబడి అందులోనే మాయమైపోయే ఆవిరి ఉంటుందని దేవుని వాక్యం శ్రమిస్తుంది. ఓ ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్నలారా, పెద్దలారా, అమ్మలారా, అక్కలారా, మరి క్రీస్తునందు మీరు మరి కొన్ని మాటలు వినాలని పూడూరు గ్రామ ప్రజలకు ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు మరి తెలియజేస్తున్నాము. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ఈ ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారంటే పూర్వపు మహా ప్రవక్తలు, మంచి మంచి యోధులు వారందరూ గ్రంథాల్లో రాశారు. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు మరి లేఖనముల ప్రకారం మన పాపములు నిమిత్తము ఆయన మృతి పొందాలి, సమాధి చేయబడాలి. లేఖనముల ప్రకారము ఆయన చనిపోయి 3వ దినమున సజీవుడుగా లేయాలని రాశారు. అదే విధంగా అంత్యకాల దినమందును, అపాయకరమైన దినమందును మనుషులందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నప్పుడు దేవుడే ప్రేమించాడు. దేవుడు ప్రేమించి మనిషిగా పుట్టాడు ఈ భూమికి. యేసుగా రక్షకుడు, క్రీస్తునిగా అభిషక్తుడు. అటువంటి రక్షకుడైన ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మానవులను ఎంతగా ప్రేమించాడంటే వారి పాపములు తన మీద వేసుకున్నాడు. వారికి కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటి వారిని, ఇలాగా అందులను ఎంతో మందికి బాగు చేశాడు. డాక్టర్లకే పరమ డాక్టర్ అండి. ముక్కుకు డాక్టర్ ఉన్నాడు, చెడుకు ఒక డాక్టరు, మరి కాలుకు ఒక డాక్టరు, కన్నుకు ఒక డాక్టరు, కాలియాడికి ఒక డాక్టర్, ఇలాగా అనేక మంది డాక్టర్లు ఉన్నారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో ఒకే ఒక డాక్టర్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన దగ్గర అనేక మంది దయ్యములు పట్టిన వారు వస్తున్నారు, పక్షవాతంతో ఉన్నవారు వస్తున్నారు. ఆయన దగ్గర ఎంతో మంది వచ్చినప్పటికీ శరీర కార్యములు కూడా స్పష్టంగా ఆయన బాగు చేశాడు. మరి మరొక కార్యం ఏంటంటే ఆయనకు ఎమ్మరించే వారికి చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు, ఇదో నిత్య జీవం ఉంది, పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యానికి ప్రభు అయిన యేసుక్రీస్తే లోకానికి రక్షకుడు అని ఆయన చెబుతున్నాడు. ఇలాగే వీధుల్లో నిలబడి కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని వాక్యము ప్రకటించాడు. ఏమని ప్రకటించాడంటే మీరు పువ్వు లాంటి వారు, గడ్డి లాంటి వారు, ఎప్పుడు చనిపోతారో ఎప్పుడు వాడిపోతారో తెలియదు. అందుకని ప్రభు చెప్తున్నాడు. మరి ఏమని చెప్పాడంటే నేనే రక్షణ సమయం, ఆలోచించిన నరకం, అగ్నిగుండము, పాతాళము, ఆ పాతాళము తప్పించడానికి ప్రభువు వచ్చి ఆయన శిలువ మరణం పొంది రక్షణ పొంది ఆయన ఎందుకు మరణించాడంటే సోదరి సోదరులారా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రయాసమని భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదురు రండి, విశ్రాంతి విశ్రాంతి. భూమి మీద అనుకుంటాం మనకు విశ్రాంతి అని. 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఏనాడు విశ్రాంతి పొందని జీవితానికి యుగ యుగాలు ఉండే ఆ రాజ్యానికి ప్రభువే విశ్రాంతి అయి ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా మీకు విశ్రాంతి, ఆయన మరణము ద్వారా మీకు విశ్రాంతి, ఆయన సమాధి చేయబడడం ద్వారా మీకు విశ్రాంతి, ఆయన తిరిగి లేచడం ద్వారా మీకు విశ్రాంతి. అందుకే నీవేమి చేయాలంటే మరి ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నుండి ఇంటి వారు రక్షణ పొందుతారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయడానికి దేవుని వాక్యం చెల్లిస్తుంది. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులు చేస్తుంది. సోదరు సోదరులారా మరి ఆలోచించండి. నేనే రక్షణ సమయం, మంచితనం మించి దొరకదు. ఓ మిత్రమా, ఓ సోదరులారా, అక్కలారా, అన్నలారా, స్నేహితులారా, మరి వాళ్ళు ఈ పూడూరు గ్రామానికి వచ్చి మరి ఈదుల్లో కేకలు పెట్టి చెప్తున్నారని వీళ్ళు 10 ఎదుర్కొంటున్నారా? కాదండి. ఒకప్పుడు మేము కూడా మా జీవితంలో కూడా తినుచు త్రాగుచు ఈ భూమి మీద సుఖించాలని అనుకున్న వారమే. కానీ మరణం నుండి జీవంలో ఆయన తప్పించాడు. ఆయన మరి తన పరిశుద్ధమైన లేఖనాల ద్వారా మమ్మల్ని మార్చుకున్నాడు. మా కులం మా దగ్గరే ఉంది, మా మతం మా దగ్గరే ఉంది, కానీ మా హృదయములు మార్చుకున్నాము. అలాగే మీ హృదయాలు మార్చుకొని ప్రభు వైపు తిరిగితే నిత్య జీవం ఉందని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన, మీ కొరకు ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కలిగిన దేవా, మూడు గ్రామ పంటలను దీవించండి, తాడి పంటలు దీవించండి, వారి పనుల్లో తోడుగా ఉండండి. చిన్న లేమి, పెద్ద లేమి, అల్పు లేమి, ఘను లేమి